చదవబడినటువంటి బైబిల్ పట్టణం నుండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో మొదటి భాగం చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు అనే మాట. నా విమోచకుడు సజీవుడనియు అనేటటువంటి మాట. అలాగే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములోని 2వ భాగము, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని తర్వాత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు కదా. విమోచింపబడుదురని మీరెరుగుదురు కదా. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడవైన దేవా, మా ఉన్నతమైన తండ్రి, మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కర్త, కరుణా సంపన్నుడా, క్షేమదాత, కనికరించు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాటి ఈ పరిశుద్ధ ఆదివారము నాడు నీ దైవ సన్నిధిలో నిలిచిన మమ్ములను నీ కృపచోటన మీ దయ చొప్పున కొద్ది నిమిషాలు నీ విలువైన ఆత్మీయ మాటలు, నీ లేఖన భాగాలలో ఉన్న భావాలను ఈ దినము కొరకు మా హృదయాలకు, మా జీవితాలకు, మా సంఘానికి, మా కుటుంబాలకు, మా ఆత్మీయ జీవితానికి అవసరమైన ఆత్మీయ ఆహారము చేత మమ్మలను బలపరుచుమని, మమ్మలను స్థిరపరచుమని, మమ్మలను తృప్తిపరచుమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడు, విమోచకుడు, గొప్ప గొర్రెల ప్రధాన కాపరి అయినటువంటి యేసు స్వామి నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా యేసయ్య నామమున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి ఒక్కొక్కరికి హృదయపూర్వకంగా యేసయ్య నామమున తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కొరకైన వర్తమానము ద్వారా మనం బలపడడానికి లేఖనాల ద్వారా ఏమి మనకు సంబోధన చేయబడుతుంది అనే విషయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు టెక్స్ట్లో ఒక కీవర్డ్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అంశానికి తగినటువంటి సందర్భముగా ఏ సీజన్లో మనం ఉన్నామో, ఏ పరిస్థితి గుండా మనం ప్రయాణించామో, ఏ పండుగ మనలను పలకరించిందో ఆ విధానంలో ఈరోజు పాఠాలను మనము అధ్యయనము చేస్తున్నప్పుడు యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనము ఇక్కడ ఒక మాట మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఏమనుంది 25వ వచనములో అంటే, అయితే నా విమోచకుడు. అక్కడ వాడిన మాట నా విమోచకుడు అనే మాట. ఈ పదం నేను మీకు గుర్తింపు చేస్తూ ఉన్నాను. విమోచకుడు అనేటటువంటి మాట ఇంకా ఎక్కడుంది ఈరోజు ఈ మాట? ఇంకా ఎక్కడైనా కనిపించిందా ఈ మాట అంటే, పేతురు గారు తను రాసినటువంటి ఈ లేఖలో తను కూడా ఈ పద వాడుక తాను చేసిన వాడై ఉన్నాడు. ఏమని ఉందంటే 18వ వచనములో ఎండింగ్ వర్డ్, 18వ వచనంలో 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనంలో ముగింపు మాట విమోచింపబడలేదు కానీ అని మాట. మీరు వెండి బంగారము క్షయ వస్తువుల చేత మీరు
మీరు విమోచింపబడలేదు కానీ మరి దేని చేత అక్కడ వాడిన మాట అంటే నిర్దోషం నిష్కళంకం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అనే మాట. ఈరోజు ఈ మాట విమోచన లేక విమోచింపబడుట, విమోచింపబడితిరి ఈ మాట. ఈరోజు అంశం విమోచకుడు అనే మాట సరిపోయే మాట. ఈ విమోచన అనే పదం, విమోచకుడు అనేటటువంటి అంశం, విమోచింపబడిన స్థితి, విమోచింపబడిన వారం. ఈరోజు ఈ అంశము ద్వారా 3 పాఠాలు మనతో మాట్లాడుతున్నటువంటి సమయముగా ఈ ఈస్టర్ తర్వాతి ప్రథమ ఆదివారపు పాఠాలను మనం వింటూ ఉన్న వారముగా ఉంటున్నాం. విమోచకుడు ఎవరు? విమోచకుడు అంటే అసలు విమోచింపబడడం అంటే అర్థాన్ని మనం చూస్తున్నప్పుడు క్రయము ఇచ్చి విడిపించబడిన స్థితి ఏదైతే ఉందో, ఏ స్థితి నుంచి అయితే మనము విడుదల పొందవలసిన పరిస్థితికి చెల్లించిన వెల ఏదైతే ఉందో, ఒక స్వేచ్ఛాపూరితమైన స్థితిలోనికి, బందీగా ఉన్న పరిస్థితి నుంచి, బాధింపబడిన భారము నుండి ఒక దాసుడు తన దాసుని భారం ఎక్కడైతే దాసునిగా ఉన్నాడో ఆ దాసుని దానికి సంబంధించిన రుసుము చెల్లించి ఎందుకు దాస్యత్వం చేస్తున్నాడో ఆ దాస్యత్వము నుంచి విడిపించబడే విధానం ముందు చూసారా? ఆ విధానము ద్వారా వచ్చేటటువంటి ఆ పరిస్థితి స్వేచ్ఛాయుతమైన జీవితం. బాధింపబడిన బందీ స్థితి నుంచి ప్రభువైనటువంటి యేసుకు ఈ మాట చక్కటి పరిస్థితి, ఆపాదించబడిన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు అనే విషయాన్ని సువార్తికులు ఏ రీతిగా వ్యక్తీకరించారంటే, పరిచర్య చేయించుకున్నటకు ఆయన రాలేదు కానీ అనేకులకు ఎందుకు వచ్చాడు ఆయన? ప్రతిగా. అక్కడ వాడిన మాట ఏముందంటే విమోచన క్రయధనముగా. ఎందుకు వచ్చాడు ఆయన? క్రయధనము చెల్లించడానికి. క్రయధనము ఈ మాట వ్యాపార భాష. క్రయము, విక్రయము. విక్రయించుట, క్రయము చేయుట, అమ్మడము, కొనడము. కొనుక్కున్నాడు ప్రభు. క్రయధనం ఇచ్చి, వెల ఇచ్చి. క్రయధనం అంటే రుసుము ఇవ్వడం, డబ్బు ఇవ్వడం, లేక ఏదైనా వస్తువు ఇవ్వడం. మనం పొందుకోవాలంటే షాప్కి వెళ్ళి నాకు అది ఇది అంటే నీవేదో ఇవ్వాలి, కరెన్సీ ఇవ్వాలి. నీవిచ్చి నువ్వు కొనుక్కోవాలా. ఇప్పుడు దాసుడు ఒక చెర అనుభవంలో ఉన్నాడంటే, దాసుని అనుభవంలో ఉన్నాడంటే ఆ యజమానుడు ఊరికే విడిపిస్తాడా? దానికి సంబంధించిన అక్కడ ఎందుకు అప్పు ఉన్నాడు, ఎందుకు దాసుడుగా ఉన్నాడు? పాలితనం చేసేవారు వెనకటికి తరాలు. ఆ యజమాని దగ్గర ఆ పేడకళ్ళు ఎత్తి, ఆ బర్రెలను తోమి, ఆ పాలును పితికి. మీ తాత ఏం చేసేవాడు అంటే ఆ పెద్దోళ్ళ దగ్గర పాలితనం ఉండేవాడు. ఆ పాలితనం ఎందుకు ఉండేవారని మీరు ఎంక్వైరీ చేయండి, ఆరా తీయండి. వాళ్ళు ఒక 10,000, 50,000, ₹1,00,000 అంతకుముందు అప్పున్నారు. ఈ అప్పున్న దాన్ని బట్టి మీ తాత మీ నాన్న నా దగ్గర ఏం చేయాలి? దాసుడిగా ఉండిపోవాలా. ఈ మనవుడు ఆ తాతనో ఆ నాన్నో
విడిపించాలంటే ఈ 10,000కి వడ్డీ ఎంత వేసాడో ₹1,00,000 చెల్లిస్తేనే కానీ ఆ పనుల నుండి విడిపించబడే పరిస్థితి ఉండనేరదు. ఇప్పుడు క్రయధనముగా ప్రభువైనటువంటి క్రీస్తు మానవ జీవితాలు, ఈ లోకములో ఉండినటువంటి సమస్త మానవాళి దేని చేత బంధింపబడిన పరిస్థితి ఉందో, దేని చేత బాధింపబడుచున్న పరిస్థితి ఉందో, యెషయా గ్రంథానికి మీరు ఒకసారి వస్తే, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయాన్ని మనము గమనిస్తున్నప్పుడు, ఆ 61వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చక్కగా తాను వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ ఏమని వాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయంటే, మొదటి వచనము 61వ అధ్యాయంలో మొదటి వచనములోని కింద నుంచి 2వ లైన్ మీరు చూస్తే, చెరలోనున్న వారికి విడుదలను, ఎందుకంటే ఆయన విడుదలను అనేటటువంటి మాట అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి విషయముగా మీకు కనబడుతూ ఉంటుంది. చెరలోనున్న వారికి విడుదల అనేటటువంటి విషయం అక్కడ రూఢిపరిచేటటువంటి మాటగా కనపడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రభు అయినటువంటి క్రీస్తు లూకా సువార్త 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఈ అధ్యాయం మీదే ఒక అద్భుతమైన ప్రసంగం ఆయన చేస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. 4వ అధ్యాయము 18వ వచనాన్ని విశేషించి మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, అక్కడ కూడా చెరలోనున్న వారికి 18వ వచనములో మీకు తప్పక కనపడేటటువంటి మాట, విడుదలను ఇవ్వడానికి, కింద లైన్కి వెళితే నలిగిన వారిని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి ఏతించిన విధానం, ఎవరు బందీలుగా పాపానికి ఉన్నారో, ఎవరు అపవాది సంకెళ్లకు పాపానికి బానిసలుగా ఉన్నారో, వెనకటికి బానిసత్వములో ఎవరున్నారో వారిని విడిపించడానికి వాడే మాట క్రయమిచ్చి విడిపించడం. వెల చెల్లించి బానిసలను విడిపించేవారు. ఇప్పుడు ఈ బానిస జీవితం, దేనికి నీవు బానిసగా ఉన్నావు? పాపానికి బానిసలుగా ఉన్న ఆ బానిసత్వపు పాపపు స్థితి నుంచి యేసుప్రభుల వారు గురించి గాబ్రియేలు దూత మాట్లాడిన మాట మనం ఆలోచన చేస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి, దేని నుంచి? మనము దేనికి బానిసలు? మనుషులు పాపానికి బానిసలు, చెడుతనానికి బానిసలు, ఏమండి, చెడు మాటలు మాట్లాడడానికి బానిసలు, ఏమండి, దేవునికి అవిధేయులుగా ఉండడంలో దిట్ట. నీవు దేనికి, ఈ లోకానుసారమైన పాపానికి ఎంత కట్టబడ్డావో, ఆ కట్టబడిన పాపపు కట్లను విడిపించడానికి, మన పాపముల నుండి ఆయన మనలను విమోచించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు మన పాపముల విమోచకుడు, రెడీమర్. నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు ఎంత భారమైన బందీగా, నీకు ఎన్ని కట్లున్నా, నిన్ను ఎంత చెరసాలలో వేసి బీగాలు లేక ఆ విధమైనటువంటి చెరలాంటి క్రూరమైనటువంటి ఆ హింసలాంటి ఆ ఉచ్చులో నీవు పడిపోయినా, కొన్ని చిక్కుముళ్ళు మనం విప్పుకోలేము. ఆ ముడులు ఇప్పాలంటే ఎవరు అవసరం? విమోచకుడే అవసరం, విమోచకుడే అవసరం. అందరం పాపులమే కాబట్టి పాపములో ఉన్న అందరం, నీ పాపాన్ని నేను తీయలేను, నా పాపాన్ని నువ్వు తీయలేవు.
మన పాపాన్ని తీయాలంటే ఎవరు అవసరం? అప్పుల్లో మునిగిపోయినోడు వేరే అప్పుల్లో ఉన్నవాడిని విడిపించలేడు. అప్పుల్లో లేనివాడే అప్పుల్లో ఉన్నవాడిని విడిపించగలడు. పాపములో లేనివాడే పాపములో ఉన్నవారిని విడిపించగలడు. కాబట్టి ఆ పాపము లేనివాడైన ప్రభువైనటువంటి క్రీస్తు ఆయన మాత్రమే మనలను విమోచించడానికి ఆయన తగినవాడు, మనల్ని విమోచించడానికి యోగ్యమైన వాడు. కాబట్టి ఆ యోగ్యమైనటువంటి ప్రభువు మనలను విమోచించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. మనలను నిత్య నరకము నుండి తప్పించగలిగినటువంటి క్రీస్తు ప్రభువు అయినటువంటి యేసని నేను మీకు తెలియపరుస్తూ ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ విమోచకుని గురించి. ఈ విమోచకుడైనటువంటి క్రీస్తు ఆయన ఎలాంటి లక్షణాలు కలిగిన వాడో, ఆయన విమోచకుడయ్యాడంటే ఆయన ఎందుకు విమోచకుడయ్యాడో, ఆయన విమోచకుడని ఆ విమోచకుని గురించిన అర్హతలు, ఆ విమోచకుని గూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆయన గుణాలు, విమోచకుడై ఉన్నవాడు ఏమై ఉన్నాడో ఈరోజు పాఠాలు ఆ కోణంలో మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ 3 మాటలు 3 పాఠాల నుంచి 3 మాటలుగా మీకు జ్ఞాపకం తెస్తున్నాను. మొదటి మాట, ఈ విమోచకుని గురించి మనం చూస్తున్నప్పుడు యోబు ఏమని మాట్లాడుతున్నాడు? 19వ అధ్యాయము 25వ వచనములో, అయితే నా విమోచకుడు సజీవుడనియు, ఇది ఈ మాట, ఈ విమోచించుచున్న విమోచకుని గురించి యోబు మాటల్లో మనము వింటున్నప్పుడు విమోచకుడు ఎవరై ఉంటే విమోచకుడై ఉంటాడంటే విమోచకుడు సజీవుడై ఉండాలా. విమోచకుడు సజీవుడై ఉండాలా. సజీవుడై ఉన్నవాడే విమోచకుడు. జీవము కలిగిన వాడై ఉండాల విమోచకుడు. జీవము లేని వాడై ఉండరాదు. జీవమై ఉన్న దేవుడు సజీవుడై ఉన్నవాడు. ఆ సజీవుడు మాత్రమే మనలను విమోచించగలడు. మనం ఇందాక ప్రారంభంలో చెప్పుకున్న మాట, స్త్రీలకు అందిన వర్తమానం, సమాధి యొద్దకు వెళ్ళిన వారికి ఎదురైన అనుభవం, యేసుకు సుగంధ ద్రవ్యములు పుయ్యాలని ఆ యేసు మీద, ఆ యేసు దేహము మీద ఆ స్త్రీలకు ఉన్న మక్కువను బట్టి ఆ మృతుడైన యేసును వెతుకుతున్నారు. సమాధిలో పెట్టబడిన క్రీస్తు దేహాన్ని వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు? మృతుడైన యేసును వెతుకుతున్నారు. మృతాన్ని, సమాధిని, సమాధిలో ఉన్న దేహాన్ని, యేసు దేహాన్ని వెతుకుతున్నారు. ఆ దేహమై ఉన్న ప్రభు యొక్క దేహాన్ని వెతుకుతున్నటువంటి ఆ మనుషులకు అందినటువంటి వర్తమానం ఏంటంటే, ఆ అందిన వర్తమానము 25వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము 24:5 వచనములో ఏమని వాడుతుందంటే, అక్కడ సజీవుడైన వానిని, అక్కడ వాడిన మాట, మీరు ఎందులో వెతుకుతున్నారు? చనిపోయిన వారి లిస్టులో చూస్తున్నారేంటి? ఆయన మరణమైన వాని స్థితిలో మీరు వెతకొద్దు. దూత ఏమని మాట్లాడుతుంది? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మీరు వెతకవలసిన చోటు అది కాదు. మీరు వెళ్ళవలసిన చోటు అది కాదు. ప్రభు అయినటువంటి యేసు ఆయన సజీవుడు. దేని నుంచి
ఆయన సజీవుడయ్యాడంటే నిన్ను నన్ను కూడా ఆ సజీవమై ఉన్నటువంటి పరసంబంధమైనటువంటి నిత్యత్వములోనికి మరణమైన వారిని కూడా లేపగలిగినటువంటి సజీవుడు నా ప్రభువు. ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. ఆయన మరణాన్ని జయించినటువంటి వారు. ఈ లోకంలో మరణమైన వారు ఉన్నారు. కానీ మరణము నుండి సజీవముగా లేచిన వారెవరు? భూమి పుట్టినప్పటి నుంచి, ఈ జీవి పుట్టినప్పటి నుండి ఏ ప్రాణి కూడా మరణములోనికి వెళ్ళి తిరిగి జీవమైన వారు, ఆ జీవమైన తర్వాత పరిశుద్ధ జీవగ్రంథములో తాత్కాలికంగా మరణాలు వాయిదా వేయబడ్డాయి, మరలా చనిపోయారు. కానీ నా ప్రభువు సజీవుడైనటువంటి యేసు, ప్రభు అయినటువంటి క్రీస్తు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 20వ వచనములో అక్కడ వాడిన మాట ఏంటంటే, మొదటి కొరింథీ 15:20లో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు నిద్రించిన వారిలో, అనగా మరణించిన వారిలో సమాధి చేయబడి, ఆయన మొట్టమొదటి ప్రథమ ఫలముగా, మొదటి పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ఆయన సమాధిని గెలిచిన సజీవుడుగా, ప్రభువు సజీవుడుగా ఆయన లేపబడి ఉన్నాడు. నీవు ఈ మాట ఎంతవరకు నమ్ముతున్నావో కానీ, ఈ మాట నీకు ఎంతవరకు నమ్మకము కుదురుస్తున్నటువంటి విశ్వాసములో నీవు నడుస్తున్నావో కానీ, నీకంటే సమాజములో చాలామంది ఇతర అన్యులు ప్రభువు మృతుడైనటువంటి క్రీస్తు సజీవముగా లేచాడని చాలామంది విశ్వసించి దేవునిలోనికి ఎంతోమంది వచ్చిన అన్య జనాంగం చాలామంది ఉన్నారు. కానీ నీ కుటుంబము, నీ పితరుల నుండి క్రీస్తులో ఉన్నటువంటి అనుభవపూర్వకమైన జీవితము కలిగి కూడా క్రీస్తు మరణాన్ని జయించినటువంటి విషయంలో నీకింకా తప్పటడుగులు కలిగిన విశ్వాసమే. ఆయన సజీవుడనే విషయంలో చాలా లేత విశ్వాసమే. చాలా విషయాల్లో ఇంకా నీకు అపోహే. చాలా కాలం క్రితం రిక్యూ అనే ఒక ద్వీపం, రిక్యూ అనేటటువంటి ఒక ద్వీపం, 4 మూలల 4 దిక్కుల కూడా నీరు ఉండేటటువంటి స్థలాన్ని ద్వీపము. భారతదేశం 3 వైపులా నీరుంటుంది, సముద్రం. ద్వీప కల్పం సోషల్ స్టడీస్లో మనం వినే పాఠాలు. 4 మూలల 4 దిక్కుల నీరుంటే ద్వీపం. ఈ ద్వీపముగా ఉన్న రిక్యూ అనేటటువంటి ఒక ద్వీపములో ఒక ప్రముఖ మిషనరీ తన పరిశోధనలో ఆ ద్వీపములో చాలా శరీర భాగాలు కనుగొన్నాడట. అక్కడ సమాధులు కనుగొన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ సమాధులు 1 కాదు 2 కాదు, చాలా చాలా ఎక్కువగా ఉన్నాయట. జనసంచారం లేదు అక్కడ, 4 వైపుల నీరు. అతడు ఆ పరిశోధనలో ఏంటి ఇన్ని మృత దేహాలు ఇక్కడ ఉన్నాయని తను ఇంకా తన పరిశోధన తీవ్రంగా కొనసాగిస్తుంటే, ఆ శరీర దేహాలు మొండుము నుంచి శరీరాలు తలభాగాలు వేరు చేయబడిన దేహాలట. తలభాగాలు లేవు, మొండుములు మాత్రమే శరీర భాగాలుగా తెగినవిగా ఉన్నాయట. దాదాపు అతడి అనాలిసిస్లో 11,000 కంటే ఎక్కువ దేహములు ఉన్నాయట అక్కడ, మృత దేహాలు. అతడి అధ్యాయము ఇంకా ఇంకా తీవ్రత పెంచుకుని, ఏంటి మరణాలు, ఏంటి సమాధులు,
ఏంటి ఈ రీతిగా ఇక్కడ ఎన్ని దేహాలు చనిపోయినవిగా ఉండడానికి కారణాలు ఏంటని చూస్తున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఈ రిక్యూ అనే ద్వీపం జపాన్ ప్రభుత్వం యొక్క పాలనలో ఉన్న పరిదట. అక్కడ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఆ జపాన్ ప్రభుత్వం సుమారు 1200-1300 సంవత్సరాల టైంలో ఆ క్రైస్తవ్యానికి వ్యతిరేకత వచ్చి క్రైస్తవులు క్రీస్తును వెంబడించే ఈ క్రైస్తవ మత ప్రాచుర్యాన్ని ప్రబలుతున్న నేపథ్యంలో నేటి దినాన్న నార్త్ ఇండియా వైపు వెళితే క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకత, హింస, రహస్యంగా ఆరాధనలు, స్వతంత్రత, స్వేచ్ఛ లేని పరిస్థితులు. అప్పుడు జపాన్ ప్రభుత్వంలో కూడా ఆ విధమైనటువంటి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులట. ఈ క్రైస్తవ మతాన్ని హతమార్చాలని ఈ క్రైస్తవులందరినీ ఓచుకోత హతమార్చిన పరిస్థితుల్లో అంతటితో ఆకుండా రే వీళ్ళని చంపేశామా, వీళ్ళు చంపేసినా వీళ్ళకి ఒక విశ్వాసం ఉంది రోయ్, వీళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతారు, వారి దేహాలట తిరిగి లేస్తారు, వీళ్ళని చంపినా చావడం లేదురా వీళ్ళు అని చంపిన వీళ్ళ దేహాలను చస్తే లేస్తారా, ఒరే తల ఎక్కడో పాతండి, మొండు ఇంకెక్కడో పాతండి అని ఆ శరీర భాగాలను వేరు చేసి కొన్ని దేహాలు ముక్కలు ముక్కలుగా చేసి రిక్యూ అనే ఆ ద్వీపంలో 11,000కు పైగా ఉన్నటువంటి ఆ మృతదేహాలు అలా కప్పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు చనిపోయినా కాబట్టి తల ఎక్కడో మొండెమెక్కడో పెడితే మేమేదో దాన్ని ఆపేస్తున్నాం, తిరిగి సజీవులయ్యే పరిస్థితిని, అంటే వీళ్ళ తొంటరి అయినా, వీళ్ళ క్రూరమైన, వీళ్ళ హింస కాండైనా అందులో ఇండైరెక్ట్గా ఏం మెసేజ్ ఉంది, పునరుద్ధానం. మన దేవుడు 103వ కీర్తనలో ఉన్న మాట ఏంటంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచకుడు. మన దేవుడు విమోచకుడు, మనను విమోచింప చేయగలిగినటువంటి దేవుడు. నా దేవుడు మరణమును, ఆ సమాధిని, ఆ సిలువను, ఈ లోక పాపాన్ని, మన శాపాన్ని విమోచించగలిగినటువంటి సమర్థుడు. 56వ కీర్తన 12వ వచనాన్ని మీరు చూస్తే 56వ కీర్తన 12వ వచనాన్ని చూస్తే దేవా నీవు మరణములో నుండి ఏమంటున్నాడు చూడండి. అక్కడ సజీవుడైన దేవుని గురించి, ఆ దేవుని యొక్క నామము, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అనేటటువంటి భావం. సమాధి అయిపోయిన పరిస్థితి, మరణమైన పరిస్థితి, నా ప్రభు అయిన క్రీస్తు కూడా ఆ మరణపు గదిలోకి వెళ్ళొచ్చాడు, ఆ మరణపు గదిలో నుండి బయటకు వచ్చాడు. ఆయన సజీవుడు. నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావో కానీ యోబు కూడా అయితే నా విమోచకుడు సజీవుడు, పాతాళపు బీగముల నుండి, పాతాళపు తాళపు చెవి కలిగినటువంటి ఒక గొప్ప అనుభవము కలిగినటువంటి దేవుడు, నీ మరణము నుండి విడుదలను ఇవ్వగలిగినటువంటి దేవుడు. అలా ఇవ్వగలిగిన దేవుడు 49వ కీర్తన 15వ వచనములో కూడా ఈ మాట మీరు చూడవచ్చు. ఏంటా మాట అంటే 49:15లో దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి, ఏమంటున్నాడు చూడండి అక్కడ, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించుట. ఎక్కడ నుంచట? పాతాళ బలం అనగా మరణ బలము నుండి, అపవాది బలము నుండి, అపవాది బంధకాల నుండి, నిత్య మరణము నుండి కూడా ఆ మాటకు వస్తే ఆ పరిస్థితుల నుంచి నిన్ను విమోచించగలిగిన దేవుడు ఆయన సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు సజీవుడు కాబట్టే మరణమైన నీ స్థితి నుంచి ఆయన
విడిపించగలిగినవాడు. మరణమైపోయేవాడైతే నిన్ను ఆయన విడిపించలేనివాడు. ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టే నిన్ను కూడా మరణము నుండి గెలిపించగలిగిన సమర్థుడు. మరణపు టంచుల నుంచి జయమివ్వగలిగినటువంటి విజయశీలుడు నీ నా ప్రభువైనటువంటి క్రీస్తు. కాబట్టి విమోచకుడు ఏమై ఉండాలా? సజీవుడై ఉండాలా. దైవం అనబడిన దైవములలో సజీవుడనే దేవుడు యేసు ప్రభువు మాత్రమే. మరణాన్ని గెలిచిన దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే. రెండవ మాట, ఆయన సజీవుడై ఉండాలా విమోచకుడైతే. రెండవ మాట ఏంటంటే, విమోచకుడు సమస్తము ఎరిగినవాడు, అన్నీ ఎరిగినవాడు. ఆయనకి అన్నీ తెలుసు. ప్రభు అయినటువంటి క్రీస్తు, ఆయనకు నీవు ఏమీ దాచలేవు. ఆయనకు అందరి గురించి బాగా తెలుసు. మనందరి పాపపు చిట్ట ఆయనకి బాగా తెలుసు. విమోచకుడైన వాడు ఎలాంటి వాడై ఉండాలంటే, ఆయన గురించి, ఆయన పక్షాన, ఆయన తాలూకా సామర్థ్యము నీవేంటో, నీ పాపపు స్థితి ఏంటో 130వ కీర్తనలో మనం తెలుసుకుంటే, 130వ కీర్తనలో అక్కడ మాట్లాడేటటువంటి విషయాలు తప్పకుండా ఆయన తాలూకా ఉనికిని, ఆయన తాలూకా సామర్థ్యాన్ని, ఆయన తాలూకా ప్రభావాన్ని ఎంత చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తాడంటే, ప్రభువా 3వ వచనములో చూస్తే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల అనేటటువంటి మాట. ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయన దోషములను కనిపెట్టి చూచిన ఎడల మనము ఎవరము కూడా ఆయన దగ్గర నిలబడలేం. మన శరీరంలో ఏదైనా ఫాల్ట్ ఉందంటే, ఏదైనా అనారోగ్యం ఉందంటే, మన శరీరానికి వైద్యం అవసరం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళితే మనను ఆ యొక్క పరిశోధనలో ఆయన నాడిపెట్టి చూసినా, ఆయన స్టెథోస్కోప్ పెట్టి చూసినా, కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తాడు. స్కానింగ్ అవసరం, ఎండోస్కోప్ అవసరం, ఎక్స్రే అవసరం. ఆ పరికరాలు మన శరీరములో ఏ మూలాలు, ఏ అవయవము, ఏ ఆర్గన్ పాడైందో దానికి సంబంధించిన పరీక్షలు అవసరం. ఆ పరీక్షలు చేసి ఆ రిపోర్ట్లు అట్టుకొస్తే మాత్రం డాక్టర్ గారు వైద్యము రాయలేరు. ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత డాక్టరేట్ తాను చదివినా, కొన్ని పరీక్షలతో ఈ శరీరములో ఉన్న లోపాలను కొన్ని అధ్యయనాల ద్వారా ఆ భౌతికపరమైన లోపాలు ఆయన సరిచేయగలిగినటువంటి మానవ యొక్క జ్ఞానం. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు మన శరీరములో, మన జీవితములో ఆయన కనిపెట్టి మనల్ని చూస్తే, ఆయన కనుదృష్టిలోనికి 90వ కీర్తనలో కూడా ఈ మాట మనం గమనించవచ్చు. 8వ వచనములో, 90వ కీర్తన 8వ వచనములో మా దోషములను ఏమంటున్నాడు చూడండి అక్కడ. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో ఏంటంట? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. మా పాపములన్నీ, అర్థమవుతుందా? నీ పాపములన్నీ ఆయనకి తెలుసు. సమస్తము ఆయనకి తెలుసు. సమస్తము ఆయన ఎరిగినవాడు. నీవెక్కడెక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నావో, నీవు ఏ రీతిగా అపవిత్రమైన పనులు చేస్తున్నావో, నీ దొంగ పనులేంటో, నీ పాపపు పనులేంటో, నీ వ్యభిచార పనులేంటో, నీ అబద్ధపు పనులేంటో, పేతురును 1 సారి 2 సార్లు 3 సార్లు, ఏం పేతురు, నీవు నాతో కరెక్ట్గానే ఉన్నావా?
నీవు క్రమశిక్షణగా ఉన్నావా నా దగ్గర? నీ ఆత్మీయ జీవితం ఒళ్ళు దగ్గరెట్టుకుని నడుస్తున్నావా? ఏం ఇంకా పాత జీవితమేనా నీలో? నాకు తెలియదా నీ గురించి? పేతురుతో ఒకటికి 2 సార్లు 3 సార్లు తనతో నేరుగా మాట్లాడడానికి కారణం నీ గురించి నాకు తెలియదా? ఏదో సామెత చెప్పినట్లు మేనమామకు తెలియదా అమ్మ గురించి అన్నట్టు, నా దగ్గరుండి నీవు నన్ను వెంబడించినోడు, అంతకుముందు నీవు ఎన్ని అబద్ధాలాడావు? పేతురు చెప్పేది లేక, ఆయన నేను చెప్పేదేముంది, నీకు సమస్తము నీవు ఎరిగినవాడు, అందరినీ నీవు ఎరిగినవాడు, ఆ అందరిలో కూడా నిన్ను కూడా బాగా ఎరిగినవాడు, నన్ను కూడా బాగా ఎరిగినవాడు, అందరినీ బాగా ఎరిగినవాడు. ఆయన ఉనికి దాటి, ఆయన ప్రభావాన్ని దాటి, ఆయన పరిధిని దాటి, కీర్తనకారుడు అంటాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోవుదునా, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళమునకు భూమి అంచుకు దిగిపోవుదునా, అక్కడికి వెళ్ళినా ఆయన వ్యాపకము, పరిధి అనంతం. ఆయన సర్వం వ్యాపించి ఉన్నటువంటి మహాదేవుడు. ఆయనను దాటి నీవేమీ చేయలేవు, ఆయనకు తెలియకుండా నీవేమీ చేయలేవు. కానీ నీ అభద్రత పరిస్థితులు ఎలాంటివంటే, నీ యొక్క స్థితి పరిస్థితి ఎలాంటిదంటే, పిల్లి కళ్ళు మూసుకుని ఆ యొక్క డేక్షాలో మూత పెట్టి ఎవ్వరు నన్ను ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే కనుదృష్టికి నీ పాపపు చిట్ట అంతా ఇది మర్చిపోవద్దు. విమోచకుడైన వాడు ఎలాంటి వాడంటే, విమోచించవలసిన పరిస్థితి యొక్క వ్యాపకం, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తమైన పాపుల యొక్క చిట్ట ఎరిగిన దేవుడు. ఆయన పరిధిలో మనందరి పాపములు బహిర్గతం. పేతురు యొక్క అభిప్రాయం, నీవు సమస్తమును ఎరిగినవాడు. నీకు అర్థమవుతుందా? నిన్ను సమస్తము ఎరిగిన దేవునికి నువ్వు దాచి నువ్వేమీ చేయలేవు. సమస్తము ఎరిగిన వాని దగ్గర పేతురు వలె ఒప్పుకోవాలా, పశ్చాత్తాపపడాలా, వెలుపలకు పోయి సంతాపపడి తలపట్టుకుని ఏడ్చాడు. ఏడ్చిన అనుభవము కలిగిన పశ్చాత్తాపపు స్థితి పేతురు వలె నీ ఉండిన నాడు సమస్తము ఎరిగిన పాపములలో నీ పాపపు యొక్క గతి ఒప్పుకోకుండా కప్పుకుంటున్నావు. కప్పుకొని నిన్ను విమోచకుడు విమోచించే పరిధిలో నీవు ఉండలేవు. పాపాలు కప్పుకుంటే ప్రయత్నం ఉండదు, పాపాలు ఒప్పుకుంటే విమోచకుడు ఎరిగిన దీవెనలో నిన్ను చేర్చుకోగలుగుతాడు. తెలియదు మీరెవరో నాకు అని ఎందుకన్నాడు? 5గురే తెలుసు ఆయనకి. మీ 5గురు ఎవరో నాకు మామూలుగా చెప్పాల, నిశ్చయముగా అన్నాడు. అండర్లైన్ ఆ మాట. 5 మందితోనే తలుపు వేయబడ్డాది, 5 మందితోనే ప్రభు వెళ్ళాడు, 5 మందితోనే ఆయన విందులోకి వెళ్ళాడు. లబో దిబోమని తలుపులు బాదుతుంటే మీరెవరో నాకు ఖచ్చితంగా తెలియదు. ఆ తెలియదు అనే స్థితి నీకు రాకుండా సమస్తము ఎరిగినవాడు నీ పాపమును, నీ అపవిత్రతను, నీ అపవిత్రమైనటువంటి పనులను ఎరిగిన దేవునికి ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. కాబట్టి మొదటి మాట విమోచకుడు సజీవుడు, రెండో మాట విమోచకుడు అన్నిటినీ సమస్తాన్ని ఎరిగినవాడు, మూడో మాట పత్రిక పాఠం 1 పేతురు 19వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు, అమూల్యమైన
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరెరుగుదురు కదా. మూడవ మాట, విమోచకుడు విమోచించాలంటే రక్తం చిందించువాడై ఉండాల. విమోచకుడు సజీవుడు, విమోచకుడు సమస్తాన్ని ఎరిగినవాడు, విమోచకుడు ఎవరై ఉండాలా? రక్తాన్ని చిందించిన వాడై ఉండాలి, రక్తాన్ని ధారపోసిన వాడై ఉండాల, ప్రాణాన్ని అర్పించిన వాడై ఉండాల. పాపాన్ని తీసివేయాలంటే మనం దేని నుంచి విమోచింపబడాలా? పాపము నుంచి కదా, మరి అపవాది నుంచి కదా మనం విమోచింపబడవలసింది. విమోచింపబడవలసిన పాపము మనలో లేకుండా చేయాలంటే తప్పకుండా రక్తార్పణం జరగాలి, ప్రాణార్పణం జరగాలి. ఆ అర్పణ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో ఏముందంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మరియు 22వ వచనం 2వ భాగం చూస్తే రక్తము చిందింపకుండా, ఈ మాట పౌలు చెప్తున్న మాట, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సర్వసాధారణంగా తెలియవలసిన విషయం. ఇది సామాన్యముగా చెప్పవచ్చు. కాబట్టి విమోచన జరగాలంటే, విడుదల జరగాలంటే, విముక్తి జరగాలంటే, పాపము నుండి విడుదల జరగాలంటే ఏం చిందించాలా? రక్తం చిందించబడాలా, రక్తం చిందించబడాలి. అది ఎలాంటి రక్తం? నిర్దోషము, నిష్కళంకము, గొర్రెపిల్ల వంటి. పస్కా బలి పశువు గొర్రెపిల్ల వధింపబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపులలో చేరినవాడు కాదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు. ఆ క్రీస్తు రక్తమే మన పాపములకు విమోచన, విడుదల. వెల ఇచ్చాడు ఆయన పరిశుద్ధ రక్తము దారపోసి. తన రక్తమెంతో మన కొరకు దారపోశాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువనే వెల, విలువైన రక్తం, పాపము లేని రక్తం. పౌలు సంఘముతో మాట్లాడుతూ, ఎఫెసీ సంఘముతో, తన స్వరక్తమిచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. ఈ సంఘం కలిగిన వైనం ప్రభు రక్తమిచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి విమోచకుడు ఏం చేయాలా? రక్తాన్ని దారపోయాల, రక్తాన్ని చిందించాల. నా యేసయ్య చివరి రక్త బిందువు వరకు చిందించాడు. తన రక్తమెంతో దారపోసెను, తన రక్తమెంతో దారపోసెను. పునరుద్ధానుడైన క్రీస్తును గురించి ఈరోజు మనం ఏం అర్థం చేసుకోవాలో, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ఆయన విమోచకుడని. విమోచకుడు ఏ స్థితి నుంచి మనల్ని విమోచిస్తున్నాడంటే, మన పాప బంధకాల నుండి, మన బానిస జీవితాల నుండి, ఈ లోకానుసారమైన పాపపు వ్యసనాలకు మనం బందీలుముగా ఉన్న పరిస్థితుల నుంచి నా ప్రభువైన క్రీస్తు విడుదలనివ్వడానికి, విడిపించడానికి ఆయన ఈ లోకములో ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన సమాధిని గెలిచిన వైను ఆ విమోచకుడు ఎలాంటి వాడంటే, ఒకటి, ఆయన సజీవుడు. విమోచకుడు సజీవుడు, మరణమును గెలిచిన సజీవుడు, సమాధిని గెలిచిన, సిలువను గెలిచిన సజీవుడు. రెండవది, ఈ విమోచకుడు అన్నిటినీ, సమస్తాన్ని ఎరిగినవాడు, నిన్ను బాగా ఎరిగినవాడు, మన సంఘ పరిస్థితులన్నిటినీ ఎరిగినవాడు, మన సమాజములో ఉన్న సర్వలోకాన్ని ఆయన ఎరిగినవాడు. ఆయనకన్నీ తెలుసు. మూడవది, ఆయన రక్తాన్ని, విమోచకుడు రక్తాన్ని దారపోయాల. ప్రభువైన క్రీస్తు మనల్ని విమోచించుకొనడానికి
ఆయనకు ఆయనగా తన ప్రాణాన్ని తన రక్తాన్ని ధారపోశాడు. కాబట్టి ఆయన విమోచకుడు. ఈ విమోచకుడనే క్రీస్తును నీ మనసులో, నీ ఆత్మీయ జీవితములో ఎంతగా ఆయనను వెంబడిస్తున్నామో, భౌతికపరమైన విడుదల కొరకు మనం ప్రయత్నాలు చేస్తాం. ఆత్మ సంబంధమైన విడుదల కొరకు మనం క్రీస్తు అనే యేసును మనం ఎంతగా ఆయనను రక్షకునిగా, ఆయనను విమోచకునిగా నువ్వు స్వీకరిస్తున్నావో, వాటి మీద ఆధారపడి ఉండేది నీ ఆత్మీయ జీవితంలో ఉండే నిత్యత్వం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.